కానీ చేసినటువంటి కామెంట్స్ కానీ ఆ నేపథ్యంలో నరసింహారెడ్డి గారు కూడా తాను వైదొలుగుతున్నా అనేటువంటి లేఖ రాసినట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కమిషన్నే చెల్లదు, కమిషన్ రద్దు చేయాలి అనేటువంటి పిటిషన్ని ఎట్లా చూడాలి? హైకోర్టు తిరస్కరించింది, కొట్టేసింది. సుప్రీంకోర్టు కొంత జడ్జిని మార్చుకోండి అని సూచించింది. ఎట్లా చూడాలి దీన్ని? ఇది వాస్తవంగా అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో కేసీఆర్ గారి మెయిన్ కంటెన్షన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఈ ఇర్రెగ్యులారిటీస్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చేయాలి అనేటువంటి దాని మీద డిబేట్ అయినట్టు కనపడదు మనకు. అయితే టీవీలోనే కానీ, రేడియోలో కానీ, లేకుంటే వార్తా సంస్థలు కానీ ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ కనపడలే. వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి కంటెన్షన్ ఈరోజు ఏమవుతుందో, నరసింహారెడ్డి గారు ఒక అన్ఫేర్నెస్గా ఉన్నది, బయాస్డ్గా ఉన్నాడు అని చెప్పి అన్నారు. అదే దాని మీదనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రియాక్ట్ అయ్యి, ఈ ఏదైనా ఎంక్వైరీ చేయడానికి ఫెయిర్నెస్ ఉండాలి, బయాస్ లేకుండా ఉండాలి, మీరు జడ్జు చేంజ్ చేసుకోవడానికి వీలు పడుతుందా మీరు ఎంక్వైరీ కమిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ అడ్వకేట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ అడ్వకేటు టైం తీసుకొని మళ్ళా ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి మ్యాటర్ 2 గంటలకు మళ్ళీ పోస్ట్ పోన్ చేసినట్టు మనం చూసాం. ఆ 2 గంటలకు అప్పటికే నరసింహారెడ్డి గారు ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా ప్రజెంట్ అపియర్ అయ్యి, నేను కమిషన్కే రిజైన్ చేస్తున్నాను, నేను కమిషనర్గా ఉండదలుచుకోలేదని మాట చెప్పగానే అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీరు వేరే కమిషనర్ పెట్టుకొని, అంటే వేరే జడ్జిని పెట్టుకొని ఎంక్వైరీ కమిషన్ ప్రొసీడ్ కండి అన్నారు. అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కమిషన్ ఏదైతే దేని కొరకైతే అపాయింట్ చేసినారో ఆ కమిషన్ ఇప్పుడు యథావిధిగా ఒక 10 రోజుల తర్వాతనో 5 రోజుల తర్వాతనో కమిషన్ అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ కంటెన్షన్స్ అక్కడ రేజ్ చేసినట్టు కనపడదు. ఇప్పుడు ఆ కంటెన్షన్ గురించి ఇప్పుడు ఎక్కడ లేదు కనుక కమిషన్ అనేది ఉంటుంది, ఎంక్వైరీ అనేది జరగడం అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నది. రైట్. వస్తా మహేందర్ రెడ్డి గారు, అంటే ఇందాక అన్నట్టుగా అసలు ఈఆర్సీనే చేయాలి, ఈఆర్సీ ఉండగా ఇంకో కమిషన్ అవసరం లేదు అనేది ప్రాథమికమైనటువంటి ఆర్గ్యుమెంట్. నిజానికి అది ఎక్కడ మీడియాలో రావట్లేదు, ఏదో నరసింహారెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఏదో అనుమానాలతోనో లేకుంటే ఆయన మీడియాతో మాట్లాడారు అనేది అంతగా అసలు కమిషన్కే ఎలిజిబిలిటీ లేదు, కమిషన్ అవసరం లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎక్కడ రావట్లేదు. కానీ ఇంతకుముందు చరిత్రలో చూస్తే కనుక ఏ ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు ఒకప్పుడు ఏలియస్ స్కామ్ మీద కానీ వాటి మీద కానీ అనేక ప్రభుత్వాలు అనేక కమిషన్లు వేసినాయి. లేదా గతంలో సిట్టింగ్ జడ్జిలు ఉండేవాళ్ళు, ఇప్పుడేమో వాళ్ళకే వర్క్లోడ్ అయింది కాబట్టి సిట్టింగ్ జడ్జిల్ని ఇచ్చే పరిస్థితి లేదని ఈ ప్రభుత్వం కూడా అడిగింది. బట్ ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు హైకోర్టు చెప్పింది, మా దగ్గర ఆ మ్యాన్ పవర్ లేదు కాబట్టి మీరు ఎవరినో రిటైర్డ్ జడ్జిని చూసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితిలో నరసింహారెడ్డి గారి మీద నరసింహారెడ్డి గారు మీడియాతో మాట్లాడటం అనేటువంటిది ఒక ఎలిగేషన్, కూడా అది కూడా ఒక ఎలిగేషన్గా కోర్టుకు ఎక్కడం జరిగింది. ఆ మీడియాతో నరసింహారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బ్రీఫ్ చేసినట్టే ఆయన ఇన్ కోర్స్ ఆఫ్ టైం ప్రెస్ వాళ్ళు డెవలప్మెంట్స్ అడిగితే ఆ కమిషన్ డెవలప్మెంట్స్ చెప్పినట్టు నేను టీవీలో చూశాను. దాన్ని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ అనే దాని కింద తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు ఓవరాల్గా అబ్జర్వ్ చేసింది, ఏం ఆర్డర్ పాస్ చేయలేదు. నరసింహారెడ్డి గారు తాను విత్డ్రా చేసుకున్నాడు కమిషన్ నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకొక జడ్జి గారికి అపాయింట్ చేస్తుంది, ఎంక్వైరీ యథావిధిగా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ మహేందర్ రెడ్డి గారు.